హలో ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా పుట్టి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి అక్కడ ఉన్న బాక్సెస్ మొత్తం ఇప్పి సెలెక్ట్ చేస్తుంది. రాఖీలన్నీ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి. అయినా కానీ ఆమెకైతే నచ్చట్లేవు. అయినా కానీ ఇంకా సెలెక్ట్ చేస్తూనే ఉంది. ఒక రాఖీ పట్టుకుంటుంది, మళ్ళీ ఇంకొక రాఖీ చూపిస్తుంది, ఇంకో రాఖీ పట్టుకుంటుంది, మళ్ళీ ఒక రాఖీ తీయమంటుంది. సో అన్ని రాఖీలు తీసి పెట్టేసిందండి. వాళ్ళ తమ్ముని కోసం రాఖీ సెలెక్షన్ అయితే అంత ఘోరంగా చేస్తుంది ఆమె. రేపే మా చిట్టిరాజా బర్త్డే ఉందండి. ఆమె అయితే ఆశ్చర్యంలో ఉండిపోయింది. ఏంది ఇన్నిగా రాఖీలు ఏంటి, ఇన్ని కలెక్షన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఆమెకు అర్థం కాక అన్నీ చూస్తూ ఉండిపోయింది. అలా ఏం చెప్పాలనో అర్థం కాక నవ్వుతుంది. మేము సెలెక్ట్ చేసుకున్న రాఖీలు అయితే ఇవ్వండి, చూడండి, చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా రాఖీలన్నీ. రాఖీ కొన్న తర్వాత నెక్స్ట్ చేసే షాపింగ్ వచ్చేసి స్వీట్ షాప్ అండి. స్వీట్ షాపింగ్ అయితే కంపల్సరీ కావాలి, ఎందుకంటే రాఖీలు కట్టగానే స్వీట్స్ తినిపించాలి కదా. నోరు తీపి చేసి రాఖీ కట్టడం అనేది ఆనవాయితీ అది. మా పిల్లలకు వాళ్ళ మమ్మీలతో ఉండడం కంటే కూడా మాతో ఉండడం ఎక్కువ ఇష్టము. చూడండి ఇద్దరు కోతులకి ఎట్లా కూర్చున్నారు నా మీద. ఇంకా పక్కన మా అన్న పైన కూడా వాళ్ళ కొడుకు చూడండి ఎట్లా కూర్చున్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ తమ్ముడి కంటే ముందు వాళ్ళ డాడీకి రాఖీ కడుతుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ మీద కొంచెం ప్రేమ ఎక్కువ. కానీ ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు. డాడీ తర్వాత అన్నైనా తమ్ముడైనా డాడీ అయినా అన్నీ తన తమ్ముడే అనుకుంటుంది. సో వాళ్ళ తమ్ముడి కోసం ఒక స్పెషల్ రాఖీ. ఎవ్రీ ఇయర్ వాళ్ళ మమ్మీకి కూడా రాఖీ కడుతుందంట. సో వాళ్ళ మమ్మీ కోసం కూడా రాఖీ కొనుక్కొచ్చుకుంది. మా మిసెస్ వాళ్ళ అక్క బావ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళ కొడుకుకి మా ధరణి పాపతో ఇంకా మా చిట్టి రాజాతో రాఖీ కట్టిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మా మిసెస్ వాళ్ళ తమ్ముడి రాఖీ పౌర్ణమి వీడియో. ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.